ఒకరోజు ఎర్లీ మార్నింగ్ షాప్ నుంచి వస్తుంటే కనిపించింది. అక్కడ అందరు ఉన్నారని ఏం మాట్లాడలేము. ఏంది రాణి గారు, ఇంత పొద్దున లేస్తావా నువ్వు? ఎవరు నువ్వు? ఆ? రాత్రి అంతసేపు మాట్లాడి మళ్ళీ ఎవరు నువ్వు అంటావు? ఏహే, ఎవరు నువ్వు చెప్పు. కన్ఫర్మ్ ఇంకా నిద్ర కాలేదు నీకు, నిద్రలో మాట్లాడుతున్నావు. అరే యార్, పేర్లేదా నీకు? రోహిత్, రఘు, సురేష్, మనీష్, అభి. ఎవరిలా అంతా నీ దోస్తులా? అట్లా అనగానే కోపంతో ఫోన్ కట్ చేసింది. సర్లే నిద్రలో ఉండి అట్లా మాట్లాడిందేమో అనుకున్నా, కానీ అసలు విషయం ఆ రోజు ఈవినింగ్ చెప్పింది. హాయ్, ఒక చిన్న హెల్ప్. చెప్పండి రాణి గారు, మీ నిద్ర ఇప్పుడు సరిగ్గా పూర్తయింది అనుకుంటా. అయ్యింది. నీకు వాట్సాప్ లో ఒకటి పంపినా చూడు. అట్లా ఇన్విటేషన్ డిజైన్ కావాలి, చేస్తావా? అవునా, ఏం ఇన్విటేషన్? నా ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్. ఇక్కడ తనకు ఎంగేజ్మెంట్ అవుతుందని షాక్ అవ్వాల్సిన విషయం ఏం కాదు. అది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అవ్వాల్సిందే, నేను వినాల్సిందే. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, కంగ్రాట్స్, డీటెయిల్స్ పంపు చేద్దాం. ఓకే. తను డీటెయిల్స్ పంపినాక నేమ్స్ చూస్తే పెళ్లి కొడుకు పేరు రాజేష్ అని కాకుండా హర్షిత అని ఉంది. నేను షాక్ అయిపోయానా. ఇన్విటేషన్ చేద్దాంలే గానీ నాకు డౌట్, క్లియర్ చేస్తావా? చెప్పండి. ఇలా అసలు అర్థం కాదు మనకి. ఏం కోపం తెచ్చుకోకు. రాజేష్ ని లవ్ చేస్తున్నా అని చెప్పినావు కదా, ఏమైంది? రాజేష్ ఎవరు? ఏంది నువ్వు ఆ క్యాటరింగ్ అంకుల్ కొడుకు రాజేష్ లవ్ చేసుకుంటున్నామన్నావు కదా? అది నీకు ఆ రోజు ఊరికే చెప్పినా, లేదంటే నువ్వు నన్ను ట్రై చేస్తావని. నాకు అప్పుడు రియలైజ్ అయింది రాజేష్ గురించి చెప్పిందంతా అబద్ధమని. తనకి ఇన్ని రోజులు ఏ లవ్ లేదని. నువ్వు రాజేష్ చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నామన్నావు కదా? చిన్నప్పటి నుంచి తెలుసు, ఒకటే ఏరియా కాబట్టి. కానీ లవ్ లాంటిది ఏం లేదు. మరి ఆ రోజు మీ గృహ ప్రవేశంకి వచ్చిండు కదా? ఆ రోజు వాళ్ళ క్యాటరింగ్ మాట్లాడినాం. వాళ్ళ సామాన్ తీసుకెళ్లడానికి వచ్చిండు. నాకు అబద్ధం ఎందుకు చెప్పినావు మరి? నాకు ఎవ్వరు లేరని చెప్తే నువ్వు ఇన్ని రోజులు ఇలా ఉండటం చెప్పు. నాకు ఈ లవ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, బట్ యువర్ ఏ గుడ్ ఫ్రెండ్ అనిపించింది. సో నీకు హోప్స్ పెంచొద్దనే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పిన. ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోతే నీతో ఫ్రెండ్లీగా కూడా ఉండలేను కదా, అందుకే నిన్న నైట్ నీతో చాలాసేపు మాట్లాడినా. సర్లే, నిన్న రిసెప్షన్ స్టోరీ చెప్పినావు. ఆ రాముల అబ్బాయి అయితే కాదు కదా? కాదు. ఇంట్లో వాళ్ళు చూసిన మ్యాచ్ అన్ని మ్యాచ్ అయినాయి. అందుకే పెళ్ళైనాక యుఎస్ కి వెళ్ళాలంట. అదే అసలు విషయం. ఏంటిది? ఏంలే, చేద్దాంలే ఇన్విటేషన్. రేపు పంపిస్తా, సరేనా? థ్యాంక్ యూ శ్రావణ్, ఎంగేజ్మెంట్ కి రావాలి, సరేనా? వస్తా. తిన్నింకే క్యాటరింగ్ రాజేష్ వాళ్ళ నేనా మాట్లాడింది? పాపం వానికి ఏం తెలియదు కానీ వాడి బాధ కూడా నేనే పడుతున్నా ఇప్పుడు. రాజేష్ వాళ్ళదే క్యాటరింగ్. సరే, ఇదే క్రష్ స్టోరీ. షీ నెవర్ కేర్ అబౌట్ us. జాలి దయ కర్ణాలు ఏముండవు, కానీ మనకి తను ఉన్నా లేకపోయినా ఒకటే ఫీలింగ్ ఉంటది. అదే వన్ సైడ్ లవ్. ఇందులో ఎక్స్పెక్ట్